ఎలక్షన్స్ వచ్చినాయి, జడ్పీసీ ఎలక్షన్స్ వచ్చినాయి. రిజల్ట్ వచ్చినప్పుడు బుద్ధి రాలే, మాకన్నా ఎక్కువ వీళ్ళకి ఎట్లా వచ్చినాయని. మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చినాయి, మా మెజార్టీ కన్నా తగ్గినాయి. దాంట్లో మళ్ళీ వాళ్ళ ఈయన చేసే విదేశాలతో అన్నకు దెబ్బ పడే 25,000 వచ్చిండు. ఈయన పీకలేడు. కానీ దేవరకొండకు పోయి పార్లమెంట్ మీటింగ్లో మాకు మీకు పోటీ అని పెద్ద మనగాడు వాళ్ళని నవ్వి తిట్టి పంపించారు. ఒక్కరోజు నీకు రాజకీయ వర్ణ సుఖేందర్ రెడ్డి గారిని ఒక్కరోజన్నా ఏదైతే నన్ను భాష వాడిండు అదే భాష రోజు వీడు మనిషి దుందపోతుంది. నాకు అర్థం కావట్లే. ఆడోళ్ళతో తిట్టే మున్సిపల్ ఎలక్షన్లో మున్సిపల్ కౌన్సిలర్లు పోటీ చేసిన వాళ్ళ లోపలికి పోవాలి. మీ అందరికీ తెలుసు. వేరే వాడు ఎమ్మెల్యే ఎలక్షన్ ఎమ్మెల్యే పోతాడు, ఎవరైతే క్యాండిడేట్ ఉంటాడో పోలింగ్ ఏజెంటో ప్రతి బూత్లో లోపలి పోయిను. మేము చెప్తే అధికారులకు ఇబ్బంది అయితే ఆ వీడియోలో ఫిట్టింగ్స్ ఉన్నా కూడా ఒక్క మాట మేము అనలే. పోయి బూత్లకు పబ్లిక్ స్కూల్ బూత్లోకి పోతే అంజమ్మ గారు బీజేపీ ఆమె లేడీ అందరూ తిడితే ఆమె తిట్టిన తిట్లకు ఉరేసుకొని సావాలి. ఆ రోజే దూక నీ ఉరుమోట్ల దగ్గర చెర్ల దూకి సావాలి. ఆ రోజే ఆడోళ్ళతో తిట్లు తింటి, మొగుళ్ళతో తిట్లు తింటి, కానీ బతికేందుకు నాకు అర్థం కావట్లే. నీవే ఇదే రాజ్యం అనుకుంటున్నావా? 5 ఏళ్ళు ఎమ్మెల్యే గఫ్లత్లా నువ్వు ఇవాళ వార్డు కౌన్సిలర్ కూడా గెలిచిన పరిస్థితి. నీకు ధర్నా చేసే ఉంది, హక్కు ఉంది, చెయ్యి. మొన్న 2-3 సార్లు చేసిన క్లాక్ టవర్లో అందరు బర్త్డే ఫ్లెక్సీలు పెట్టి తీస్తలేము. అది క్లాసిఫైడ్స్ వాళ్ళు ఇచ్చినది, లీడ్ స్పేస్ వాళ్ళకి ఇచ్చింది. పైన పవర్ ఉంటుంది, పైకి ఎక్కి నీ ఇష్టం ఉన్నట్టు పెట్టుకుంటువి వాళ్ళ పర్మిషన్ లేకుండా. రేపు ఏం జరుగుతుంది? మున్సిపల్ ఆర్ఎంబీలు కదా, ఏమైనా జరిగితే వాళ్ళు జారి పడితే నువ్వు చుట్టుపక్కల పెట్టి మీ అన్నది ఇప్పటి కూడా ఉంది ఫ్లెక్స్ ఆడ చూడిపో. ఎంచి కాదు ముందల ఏదో పాడి కౌశిక్ రెడ్డి చేస్తుండే నేను చేస్తా, జిల్లా అధ్యక్ష పదవి వస్తుంది, ఇట్లా చేస్తే. నేను జగదీశ్వర్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, కేటీఆర్ చెప్తున్నా, ఫస్ట్ అయితే అది ఇవ్వండి. ఆ జిల్లా అధ్యక్ష పదవి మాకే మంచిది. ఫిజికల్లీ మెంటల్లీ డిజేబుల్డ్, నీకు హిందీ రాదా, ఇంగ్లీష్ రాదా, మా చూడంటివి నేను మాట్లాడే హిందీలో తిట్లకు వస్తావా అనేది కొడుక అనుకుంటున్నాను. ఏ భాష వస్తుందా? తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు. చదువుకొని చదివేంద్ర నాయన, మీరు చదివింది ఇంగ్లీష్ మీడియం నాయన. మేము వచ్చి 4 టర్ములు చేసినాం. ఇక్కడ 20 ఏళ్ళ సార్ రాజు వెంకరెడ్డి స్వామి ఉన్నాం. ఏనాడు మేము పై గెలుచుకుంటా ఉన్నాను. నీ వార్డు కౌన్సిలర్ నువ్వు గెలిపించుకోలేవు, నువ్వు ఎమ్మెల్యేవు, నువ్వు మా గురించి మాట్లాడే ఉంటుంది. ఒక్కడైనా పనికొస్తాడు ఉంటాను ఎమ్మటి. రౌడీ షీటర్లు, గంజాయి మాస్టర్లు వీళ్ళని వేసుకొని తిరుక్కుంటా నువ్వు కార్లల్లా తొక్కుతా. పోలీసు వాళ్ళని ఎవరిని పడింది? పోలీసు వాళ్ళు ఏం భాష వాడు? సేమ్ నాన్న ఏమన్నాడు అదే భాష పోలీసు వాళ్ళు అన్నాడు. అదే చూడండి, అది కూడా ఉంది వాళ్ళ దగ్గర, పోలీసు వాళ్ళ దగ్గర ఆడియో వీడియో. ఎవరిని పడితే వెంకరెడ్డి గారు నీలాగా రాజకీయం చేస్తే నల్లగొండ ఇంకో పార్టీ జెండా పట్టపో. 20 ఏళ్ళ ఆయన 20 ఏళ్ళ రాజకీయాలు, 25 ఏళ్ళ రాజకీయాలు ఆయన నీలాగా పోలీస్ స్టేషన్లు పోలీసులు పెడితే ఇంకొకటి జెండా పట్టపో నల్గొండ. మమ్మల్ని విమర్శించిన, మా మీద ఆరోపణ చేసిన ఏనాడు ఒక్క మాట అంటే పోలీస్ స్టేషన్లు వెళ్ళే. పోలీస్ స్టేషన్ తొక్కు కొట్టు. ఆడవాళ్ళు అయిపోయింది, మగవాళ్ళు అయిపోయింది, లాస్ట్ ఇంక మిగతా వాళ్ళతో ఉన్నట్టుంది. ఇక నీకు భర్త పూజ ఈసారి నిన్ను ఎత్తుకపోయింది పోలీసు వాళ్ళు కాదు, నీ వాళ్ళు ఎత్తుకపోయింది. నేను చూసుకో ఆ వీడియోలా. నీ చక్కదనం బాగాలేక ఎత్తుకపోయింది చూడు. దాంట్లో 2 పోలీసులు ఉంటే 2 నీ వాళ్ళు ఉన్నారు. మీ దగ్గర వీడియోలు ఉన్నాయి చూడండి. అందరం తల్లిదండ్రులకు పుట్టిన సిగ్గులు. ప్రతిరోజు ఫస్ట్ పదం అదే. ఇంకోటి అంటే ఆయనకి ఇంత పొడుగుందో నాకు అర్థం కావట్లేదు, కానీ ఫస్ట్ మాట అదే వస్తుంది. బొచ్చు అది చెప్పొద్దు మీడియా ముందర. కానీ ఫినాయిల్ పెట్టి కడుతా కొడుకు అనుకుంటున్నాను. నేను అనొద్దు, నేను ఒక మాజీ ఎమ్మెల్యే గౌరవం ఇవ్వాలి. కానీ ఇక అది అయిపోయింది నీకు స్టేజు. అంతకుముందే చెప్పినాం. ఇక నువ్వు 100 మంది వేసుకురా, 10 మంది చాలు. మాకు కెపాసిటీ ఉంది, మా ధైర్యం ఉంది మాకు. ఒక్క నల్గొండ 99 ముందు నల్గొండ చూడండి, కమ్యూనల్ బంద్ అయినాయి, రౌడ్ షీట్ బంద్ అయింది, హఫ్తాలు ఇవన్నీ బంద్ అయినాయి. అదే ఒక కబ్జాలు, పెళ్ళమొగల పంచాయతీ. నువ్వు చేసినది ఏం చేసినావా నల్గొండలో? కబ్జాలు, పెళ్ళమొగల పంచాయతీ. లాస్ట్ బిడ్డ పంచాయతీ వస్తే నువ్వు మాట్లాడిన మాటకు బయటకు వచ్చి అది ఏం ఇచ్చినో తెలుసు. నువ్వు ఇచ్చినది ఏంది? నువ్వు ఈ కళ్యాణ చెక్లు ఇస్తే 3-4 గంటల స్పీచ్ ఇచ్చే మేము సీఎం రిలీఫ్ ఫండ్ అయినా ఏ పార్టీ అని చూడం, అప్లై చేస్తే తీసుకొచ్చి పంపిస్తాను. నువ్వు నీ పార్టీ కండవ కప్పుకుంటే అయినా నీకు నువ్వు ఇచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ అన్న ఓట్లు కూడా రాలే. కానీ నీ క్యారెక్టర్ ఎడిగిపోయింది. ఇది నల్లగొండ అభివృద్ధి, నువ్వు చేసిన అభివృద్ధి, నువ్వు అయిపోయిన పనులు సంవత్సరం దాకా ఓపెన్ చేసుకుంటే ధైర్యం లేనివాడు నువ్వు మాట్లాడతావు మా గురించి.
నీ ప్రాంత నీ ఊరు అనుకున్న ఊరికే నీ ఎల్లంలో ప్రాజెక్ట్ తెచ్చుకోలేకపోతుంది. తెచ్చి పూర్తి చేసి నీళ్ళు ఇస్తుండు. ఇప్పుడు మంత్రి గారు టన్నెల్ తెస్తుండు. నేషనల్ హైవే అప్పుడు సారే డబుల్ లోడ్ చేసిండు. 6 లేన్ కూడా ఇప్పుడు వెంకరెడ్డి సారే చేస్తుండు. అది ఆయనతో అయ్యేది. 7 ఇంట్లోనే ఉన్నాడు వెంకరెడ్డి గారు ప్రభుత్వంలో. నీటి కోసం నిరాదీక్ష చేసిండు, ఉద్యమం చేసిండు నల్గొండకు. మళ్ళీ తెలంగాణ కోసం ఉద్యమం నీలాగా ఇట్లా పట్టుకోగానే అమ్మ నాకు దోస్తుంది అని పడి యాక్షన్ చేసినంత మాకు అలవాటు లేదు. జంతు బాంబులు నల్లగొండ 16 వార్డులు అండర్ గ్రౌండ్ నడుస్తుంది. 16 వార్డులు అయినా మేము విజిట్ చేసి ఫొటోస్ వచ్చిన మీ దాంట్లో మేము ఒక్కసారి ప్రెస్ మీట్లో చెప్పుకున్నాం తప్పించి నువ్వు టేప్ పట్టుకుండు, రోడ్డు గొల్లుడు, నువ్వే డాక్టర్, నువ్వే ఇంజనీరు, నువ్వే సైంటిస్ట్ నల్గొండకు. మాజీ మంత్రి జగదీష్ గారిని చెప్పిండు. విద్యుత్ శాఖ మంత్రి నల్గొండకు సబ్ స్టేషన్ ఇచ్చిండా. 8 సబ్ స్టేషన్ చేసిన ఈ సంవత్సర కాలంలో 3 రెడీగా ఉన్నాయి, ఓపెన్ చేస్తుంది మాకు. 11 వాటర్ ట్యాంకులు. ఇంత కరువులో మన సమ్మర్లో మీద ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చినాం. ప్రతి మున్సిపల్ కౌన్సిలర్ గౌరవం ఇచ్చి ప్రతి విషయం ఎజెండాలో పెట్టినాం. నీలాగా ఏఎస్లు ఇచ్చి కలెక్టర్లు బెదిరించి పని చేయించుకోలే. ప్రతిదీ ప్రతి కౌన్సిల్ అడిగే హక్కు ఇచ్చినాం. నేను మన తీర్మానం ప్రతి ఒక్క కౌన్సిలర్ అన్నాడు, మీ 11 నెలల 12 నెలల మీ ఉన్న ప్రతి ఒక్కటి కౌన్సిల్కి వచ్చి మాకు గౌరవం ఇచ్చాం. దాంట్లో తప్పుంటే వాళ్ళు మాట్లాడతారు. కానీ నువ్వు అదే చేయకుండా ఏమీ లేకుండా నువ్వు మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్కి వస్తే ఒక డిఎస్పీని, 2 సిఐలని, 3 ఎస్ఐలని, ఒక లేడీ ఎస్ఐని తీసుకొని వచ్చినావు. నీకు అంత ధైర్యం ఉందా మాతో పెట్టుకుంటానికి? 20 మంది ఉన్నట్టునే భయపడ్డావు నువ్వు. అంత మొగోనేం కావు నువ్వు. ఇక నువ్వు నోరుందని అధికారులను బెదిరించి ఒక అధికారికి ఏమో ఇది బాగా పంచాయతీ వేసుకుంటే నువ్వు 60 లక్షలు లేకపోతే చంపేస్తారు. ఏం మాట నీది? ఇది లేవా ఆడియోలు అనుకుంటున్నావు. ఒక మైనార్టీ కమిషనర్ ఆయన ఛాంబర్లో లేడు. డోరి మీరు పోండి కొత్త లాక్ వేసిరా, లాక్ ఇరగొట్టిరు. ఈయన వాళ్ళ పార్టీ కౌన్సిలర్ పోటీ చేసిండు ఎలక్షన్లో. ఆడియో ఉంది, ఇవ్వమంటే అది కూడా ఇస్తాం, మీకు అందరి దగ్గర ఉండొచ్చు. ఈయనను కూడా ఏమన్నాడు అదే మాట.